సీలింగ్కి డిజైనింగ్ చేయాలనిపించినా లేదా చేయాలనుకున్న ఈ వీడియో మీకోసం. ఇవాల్టి వీడియోలో లో బడ్జెట్లో రాయల్ ప్లేలో సీలింగ్ డిజైన్ ఎలా చేయాలో కంప్లీట్గా A to Z మీకోసం ఇస్తాను. ఎందుకంటే ఎంతో మోడలింగ్గా చాలా డిజైనింగ్గా చేపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు లివింగ్ రూమ్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఆ బార్డర్కి తగ్గట్టుగా ఏ కలర్ కాంబినేషన్స్ తెచ్చి ఆ రూమ్కి ఒక లగ్జరీ ఫీల్ ఇవ్వాలి అనేది చాలామందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో కంప్లీట్గా ఒక సీలింగ్ ఉంటే ఒక 2 టైప్స్లో టెక్స్చర్ డిజైను రాయల్ ప్లేలో ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను మీకోసం ఇస్తాను. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చలో, మనం చేయబోయే సీలింగ్ వచ్చేసి డిజైన్ ఇలా ఉంది. అయితే ముందుగా రాయల్ ప్లే సీలింగ్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బేస్ కోట్ రాయల్ లగ్జరీ ఎమల్షనే వేయాలి. రాయల్ లగ్జరీ ఎమల్షన్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే రాయల్ షైన్ ఉంది, రాయల్ గ్లిట్స్ ఉంది, ఇలా చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి. అయితే రాయల్లో మీరు ఏ క్వాలిటీ తీసుకున్నా సరే బేస్ కోట్కి సెట్ అయిపోతుంది. ఇది బేస్ కోట్ 1 లీటర్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. అయితే తర్వాత దీని మీద రాయల్ ప్లే తీసుకోవాలి. రాయల్ ప్లే ఎలా ఉండిద్ది అంటే 1 లీటర్ వచ్చి 1000 రూపాయలు ఉండిద్ది. ఇప్పుడు నేను సీలింగ్కి 2 కలర్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి 2000 అవుతుంది. దీంతో కలిపి ఒక 2600 ఈ రోలర్ కానీ ట్రేలు స్పాంజులు ఇంకా చిన్న చిన్నవి ఒక 400 వేసుకోండి. మొత్తం మీకు బడ్జెట్ ఎంత అవుతుందంటే 3000 రూపీస్ అవుతుంది. అంటే ఈ 3000 రూపీస్తో మీరు సీలింగ్లో ఒక 4 చేసేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే నా దగ్గర ఉన్న కలర్స్తో యూస్ చేసి నేను దీనికి కొద్దిగా మంచిగా డిజైనింగ్ చేయాలనుకుంటున్నా. సీలింగ్కి బేస్ కోట్ ఖచ్చితంగా బ్రష్తో కానీ రోలర్తో కానీ మీరు అప్లై చేయాలి. సింగిల్ కోటింగ్ వేస్తే సరిపోదు, డబుల్ కోటింగ్ వేయాలి. ఎందుకంటే వైట్గా ఉండడం వల్ల పొడలు అనేవి మీకు సరిగ్గా కనిపించు. సో 2 కోటింగ్లో ఇలాంటి పొడలు ఏమైనా ఉంటే చక్కగా కవర్ అయిపోతాయి. వైట్ కంప్లీట్ చేసిన తర్వాత 2 గంటలు దీన్ని ఆరడానికి మీరు వదలాలి. తర్వాత దాని మీద డిజైనింగ్ అనేది చేయాలి. ఓకేనా? అయితే బ్రష్తో కాకుండా క్లాత్తో నేను డిజైనింగ్ చేయాలనుకుంటున్నాను. సో రాయల్ ప్లే బ్లూ కలర్ ఇది చూడండి, 7321 అనమాట. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి, దాన్ని చక్కగా కలుపుకోవాలి క్లాత్తో. ఓకే, అయితే అందరూ చేసుకునే విధంగానే సింపుల్ డిజైన్, సింపుల్ టెక్నిక్ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చేయండి. చక్క క్లాత్ ఇలా ఎక్కిచ్చేసుకోండి. పక్కకు అంటినా పర్లేదు, తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అది ఇలా అద్దుకున్న తర్వాత స్పాంజీ ఒకటి తీసుకొని ఎస్సులు చేయాలి. చక్కగా లైన్స్ మొత్తం మెల్ట్ అయిపోతాయి. అదొక రాయల్ షేడింగ్ వస్తుంది. చూడండి డిజైన్ ఎలా వచ్చిందో చక్కగా నీట్గా. ఇంతే, కంగారేం పడొద్దు, ఆడుకోవడమే డిజైన్లతో మనం. సైడ్ బీడింగ్లు చిన్నగా ఉన్నాయి, అందుకే పెద్ద స్పాంజ్ అయిపోయిందని దీన్ని సగం చేశాను. ఇప్పుడు చిన్నదాంతో మనం సైడ్లో మొత్తం కంప్లీట్ చేద్దాం. సీలింగ్ లాగేటప్పుడు చాలా చక్కగా లైనింగ్ లాగాలి. సీలింగ్ మీదకి ఎక్కకుండా లాగండి, కంగారు ఏం లేదు, స్లోగానే చేయండి. బ్రష్తో అలా మొత్తం పెయింట్ అప్లై అయిన తర్వాత దాని మీద స్పాంజ్తో చక్కగా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా స్పాంజ్ని రోల్ చేయాలి. అప్పుడు ఆ బ్రష్ స్ట్రోక్స్ అనేవి పోతాయి మనకి. పోయి ఇలా మెల్టింగ్ షేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో పీస్ అంతా. చక్కగా సి షేప్లో మెల్టింగ్ చేయండి, అలా పోద్ది. ఇక్కడ లోపలికి అసలు నాకు ఇది సరిపోవట్లా, కొంచెం చింపుకొని అసలు ఎక్కడ వదిలే పని లేదన్నమాట. అలా సీరియస్గా చూడకపోతే ఒక లైక్ కొట్టండి. చిన్న చిన్న గ్యాప్స్ కూడా వదలను నేను అసలు, మీరు వదలమాకండి. వీడియో చూసే మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి.
ఒకప్పుడు ఏంటంటే పెయింట్ వేస్తే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రాయల్ ప్లేలో వచ్చినాక పెయింట్ని తుడిస్తే మాకు డబ్బులు ఇస్తున్నారు. సో ఎంత అందంగా తుడిచామా అనేది డిజైనింగ్లో చాలా మెయిన్ రోల్ ఉంటుంది. ఎవరైనా పెయింటర్లు చూస్తుంటే చాలా గట్టిగా పట్టుకోండి ఈ విషయాన్ని, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ బ్లూ కలర్కి సైడ్ మూడు పట్టీలు వచ్చినాయి వైట్ కలర్లో. సో దానికి ఏంటంటే డార్క్ గ్రే కలర్ కలిపాను. నా దగ్గర ఉన్న పెయింట్ వైట్ బ్లాక్ ఉంది, కొంచెం కలిపి డార్క్ గ్రే చేశాను. చూడండి షేడింగ్ మరీ లైట్ అవ్వకూడదు, మరీ డార్క్ అవ్వకూడదు, లివింగ్ రూమ్లో బాగోదు ఇలాగా. సో అందుకనే మీడియం లైట్ తీసుకున్నాను నేను వచ్చేలాగా. ఇప్పుడు దీన్ని అప్లై చేయాలి. ఓకే గాయస్, ఇక్కడ మనం ఒక కలర్ థియరీ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది వచ్చేసేపాటికి బ్లూ కలర్ చాలా లైట్గా ఇచ్చాను షేడింగ్ ఎఫెక్ట్ అనేది. ఈ గ్రే కలర్ ఏంటంటే కొంచెం మీడియం డార్క్. అలాగే ఈ బారుగా ఉన్న ఈ లైన్స్కి ఏంటంటే నేను డార్క్ కలర్, రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ అప్లై చేస్తాను. అప్పుడు ఏంటంటే డార్క్, మీడియం డార్క్, లైట్. సో ఇది హాల్ చిన్న హాల్ కాబట్టి చుట్టూతో ఏం వేయట్లేదు. అదే మీరు ఇది పెద్ద హాల్ అనుకోండి, 15x20 అనుకోండి, చుట్టూతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న హాల్లో వేస్తే ఏమైందంటే మొత్తం మూసిగిపోయి డిజైన్లు అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే మిడిల్ వడికి నేను వేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ గ్రే కలర్స్ వచ్చేపాటికి మీరు 2 కోటింగ్స్ వేయాలి ఖచ్చితంగా. ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను, కాసేపు ఆగి ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ అప్లై చేస్తాను నేను. సెకండ్ కలర్ వేస్తున్నాను. సో దానికి నేను పింక్ కలర్ తీసుకున్నాను. కోట్ నెంబర్ వచ్చేసి 9413 ట్రేలో పోస్తున్నాను. ఇది పెయింట్లో రాయల్ ప్లేలో లైట్గా వాటర్ పోసుకోవాలి. చక్కగా బ్రష్తో చక్కగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత స్పాంజ్ రోలర్తో మనం పెయింట్ అనేది సీలింగ్కి ఎక్కించాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రాయల్ ప్లే మీద మనం టెక్స్చర్ లాగడానికి నేను ఈ ప్లాస్టిక్ కవర్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకేంటంటే ఇది బేకరీలో బూందీ అమ్మడానికి పార్సిల్ కడతారు. కొంచెం కవర్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది. దీంట్లో గాలి ఊది మనం చిన్న బెలూన్లా చేసి దాంతో టెక్స్చర్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. ఈ బెలూన్తోనే ఇప్పుడు మనం టెక్స్చర్ అనేది చేస్తాం సీలింగ్ మీద. స్పాంజ్ రోలర్తో చాలా జాగ్రత్తగా జాయింట్లు రాకుండా, ప్యాచెస్ రాకుండా వేయండి. చక్కగా ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత ఏదో చెనక్కాయల డిజైన్ పడింది దీని మీద, కానీ బాగానే ఉంది. వా 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 డిజైన్ ప్యాటర్న్ మామూలుగా లేదు అసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వస్తుంది, చూడండి ఒకసారి. మన ఇష్టం, ఎలా కావాలంటే హ్యాండ్ అలాగ ఇచ్చేసుకొని ఫుల్ టెక్స్చర్ అంతా పడేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎడ్జీలు చాలా జాగ్రత్తగా సీలింగ్కి అంటకుండా వేయండి. ఓకే, ప్యాటర్న్ కంప్లీట్ అయింది, చూడండి నీట్గా వచ్చింది. ఫైనల్ లుక్ చూడండి ఒకసారి. కవర్తో చేసిన టెక్స్చర్ కానీ, స్పాంజ్తో చేసిన టెక్స్చర్ కానీ చాలా నీట్గా మంచి లుక్ వచ్చింది హాల్కి. ఓకే గాయస్, సీలింగ్ అయితే లో బడ్జెట్లో రాయల్ ప్లే టెక్స్చర్ డిజైన్ ఎలా చేయాలో చూసాం కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.